లేదో తెలీదు. ఎంత కూల్గా ఉందంటే నేను కలతాలు పెట్టుకుంటే చీకటిగా కనిపించేంత తెలుసా. ఇదేంటి నల్ల కలతాలు పట్టుకొని చీకటిగా కనిపిస్తుందంటే నిజమేనండి బాబు. కలతాలు పెట్టుకుంటే చీకటిగానే కనిపించాలి. వైజాగ్ ఇప్పుడు చీకటి కనిపిస్తుంది, తెల్లగానే కనిపిస్తుంది. రన్నింగ్లో వెళ్తూ మధురవాడ స్టేడియం అయితే దాటేసామండి. దాటుకుంటా ఆఖరికి ఫైనల్లో కాలేజ్ ఎంట్రన్స్ అయ్యాం. గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఏదండి బాబు వెనక్కి వచ్చేస్తుంది కెమెరా అవుతుందా. ఇదిగోండి సూట్ కేసు మోగిస్తుంది ఇంత. రా గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది చూసారా. ముందున మా బండకు నడుస్తుంది అన్నమాట సూట్ కేసు పెట్టుకుని. హాయ్ చెప్పింది. వెళ్తున్నాం క్లాస్ రూమ్ మెట్లు ఎక్కినప్పుడు సూట్ కేసు మోగిస్తాం అనుకున్నాను, కానీ ఫోన్లో ఎందుకు ఏడుస్తుంది అనుకున్నాను. ఆఖరికి మేకప్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మేకప్లు మరి చూస్తుంటే జనాలు మామూలుగా లేరు. ఫైనల్లీ క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. టీచర్లు అయితే వచ్చి నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ చెప్తానండి. మేకప్ ఎన్ని గంటలు దాకా ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటో అని. ఆఖరికి ఫైనల్ అయితే వాళ్ళకి జవాబులు చెప్పి సైలెంట్గా కూర్చున్నాను. వాళ్ళు కూడా అలా అడుగుతూనే ఉన్నారు రాకుండా. చూస్తున్నారు కదా మరి పరిస్థితి. టీచర్ గారు ఇప్పుడు వచ్చి క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్స్ చెప్పారు. ఎప్పటికెళ్ళకి మేకప్ బాక్స్ అయితే ఓపెన్ చేసి మేకప్ స్టార్ట్ చేస్తానండి. తెలిసిందే కదా ఏ మేకప్ అనుకుంటున్నారా. క్లాసికల్ కూచిపూడి మేకప్ అండి బాబు. గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఫెస్ట్ జరుగుతుందండి. ఫెస్ట్కి ఏంటంటే ఒక 5 పిల్లలు అన్న క్లాసికల్ మేకప్ చేయాలి, అర్జెంటుగా రావాలన్నంటే వచ్చాను. అది మేకప్ అయితే స్టార్ట్ చేశాను. డబుల్ మేకప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఒక్కొక్క టైప్ ఆఫ్ జోనల్లో ఒక్కొక్కటి ఉంటుంది. హైబ్రోస్ అయితే క్లాసికల్ కూచిపూడి మేకప్కి కొంచెం మంచి షేప్ అండ్ డార్క్తో చేయాలి. అలాగే డార్క్ చేసాం కదని ఓవర్ డార్క్గా కూడా చేయకూడదు, పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. షేప్ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే స్టేజ్ మీదకి వెళ్ళాక మంచి లుక్ ఉంటుంది. దానివల్ల కొంచెం మంచి ఐ ప్రొఫైల్గా చేయాలి. డబుల్ ఐ చేసి ఐబ్రో. క్లాసికల్ మేకప్ అంటేనే ఐ అంటేనే క్లాసికల్ మేకప్, అంత నీట్గా ఉండాలి. చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే మెల్లమెల్లిగా అలా చేసుకుంటూ వస్తున్నాను. ఒకరి తర్వాత ఒకరు మేకప్ కూడా వస్తున్నారు. మొత్తానికి 5 నుండి ఎక్కువ మంది కాదు అంతే అప్పటి కదా, మరి ఎంతమంది అయినా చేయాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు ఎలా ఉందో చెప్పండి చూసి. మర్చిపోద్దు క్లాసికల్ కూచిపూడి మేకప్. మొత్తం అంతటికి ఆఖరికి ఫైనల్లో ఇది మా పరిస్థితి. మేకప్ ఎలా వచ్చిందో చూడండి, చూసి కామెంట్ చేయండి మర్చిపోద్దు. ఏదో పిక్చర్లో చేస్తున్నాను, నాకంటే యూట్యూబ్ వాడడం తెలియక. మేకప్ అయితే ఫైనల్ లుక్ చాలా అంటే చాలా బాగా వచ్చిందని ఆ పిల్లలు అయితే మాత్రం మంచి కాంప్లిమెంటరీ ఇచ్చారు. కావాలంటే చూడండి ఒకసారి, చూసి మీరు కూడా ట్రై చేయండి. లేదా నేర్చుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. మర్చిపోద్దు మేకప్ క్లాసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర.